అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 20 డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఏ పర్సన్ బైస్ 6 pencils for 5 rupees and sold them at 5 pencils for 6 rupees, then the gain percentage is. సో ఒక పర్సన్ 6 pencilsని 5 రూపీస్కి కొని అండ్ 5 pencilsని 6 రూపీస్కి అమ్ముతుంటే గెయిన్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 6 pencils అంటే ఇక్కడ క్వాంటిటీ అండ్ ప్రైస్ తీసుకుంటే 6 pencils 5 రూపీస్కి, అగైన్ 5 pencils 6 రూపీస్కి సెల్ చేస్తున్నారు. ఈ వాల్యూ మనకి కాస్ట్ ప్రైస్ అయింది, ఈ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ అయింది కదా. సో ఇక్కడ 6 pencils ఉంది, ఇక్కడ 5 pencils ఉంది. పెన్సిల్స్ అంటే క్వాంటిటీని ఈక్వల్ చేయడానికి ఇక్కడ ఇంటూ 5 అండ్ ఇక్కడ ఇంటూ 6 చేస్తే ఇప్పుడు 5 into 6 is 30 పెన్సిల్స్ని 5 into 5 is 25 రూపీస్కి కొనుక్కొని వచ్చాడు అతను. నెక్స్ట్ 5 into 6 is 30, 6 into 6 is 36. సో ఈ 30 పెన్సిల్స్ని 36 రూపీస్కి సెల్ చేస్తున్నారు. కాస్ట్ ప్రైస్ అనేది 25 అయింది, సెల్లింగ్ ప్రైస్ అనేది 36 అయింది. డిఫరెన్స్ ఎంత ఉంది? 11 ఉంది. 11 అనేది మనకి ప్రాఫిట్ అపాన్ 25 రూపీస్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. 25 ones 25 fours is 100. సో 11 into 4 is 44% అనేది గెయిన్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a sum of money is distributed among 4 persons A, B, C and D in the ratio 4:7:9:3. If C gets 800 more than B, then find the amount received by D. సో ఇక్కడ ఒక అమౌంట్ని 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు, A, B, C అండ్ Dకి. ఏ రేషియోలో? 4:7:9:3 రేషియోలో. అయితే ఇప్పుడు Cకి B కన్నా 800 ఎక్కువ వస్తే Dకి వచ్చిన అమౌంట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏబిసిడి రేషియోస్ 4:7:9:3 అన్నారు కదా. సో ఇక్కడ సికి బి కన్నా 800 ఎక్కువ అన్నారు. సో సి అనేది బి కన్నా ఎంత ఎక్కువ ఉంది? 7 అంటే 2 యూనిట్స్ ఎక్కువ ఉంది కదా. సో 2 యూనిట్స్ అనేది మన క్వశ్చన్లో 800 అని ఇచ్చారు. మనల్ని డీకి వచ్చిన అమౌంట్ అంటే 3 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 ones 2 4s 8 అండ్ ఈ జీరోస్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 4 into 3 is 1200 అనేది డీకి వచ్చిన అమౌంట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 12 and 39 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 ఈజ్. సో ఇక్కడ మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 12 నుండి 39 వరకు ఆ నంబర్స్ అనేవి 5తో డివైడ్ అవ్వాలి. సో మనకి నంబర్ అనేది 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి కదా. సో 12 నుండి 39 వరకు యూనిట్ డిజిట్ 0, 5 ఉండే నంబర్స్ని మనం ఫస్ట్ తీసుకుందాం. సో 12 తర్వాత మనకి 15 వస్తుంది, యూనిట్ డిజిట్ 5 ఉంది. నెక్స్ట్ 15 తర్వాత 20, నెక్స్ట్ 25, 30 అండ్ 35. సో 39 లోపు అన్నారు కాబట్టి 35 అనేది మనకి లాస్ట్ వాల్యూ అయింది. సో ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో 15 + 35 అంటే 50 అవుతుంది. 50 డివైడెడ్ బై 2 ఈజ్ 25. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Nayan can do a piece of work in 25 days. Tarun is 25% more efficient than Nayan. The number of days taken by Tarun to do the same piece of work is. సో ఇక్కడ మనకి నయన్ ఒక పీస్ ఆఫ్ వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తే తరుణ్ అనే అతను నయన్ కన్నా 25% ఎక్కువ ఎఫిషియంట్. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది తరుణ్ ఎన్ని డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అని చెప్పి. ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియోస్ ఇచ్చారు కదా నయన్ అండ్ తరుణ్ది. తరుణ్ అనే అతను 25% మోర్ ఎఫిషియంట్ అన్నారు. 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. సో తరుణ్ 25% మోర్ అంటే నయన్ 4 యూనిట్స్ అయితే తరుణ్ వచ్చేసి 5 యూనిట్స్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తారు. సో ఇప్పుడు తరుణ్ 4 ఎఫిషియన్సీతో 25 డేస్ వర్క్ చేస్తే ఒక వర్క్ని కంప్లీట్ అవుతుంది. సో ఈ వాల్యూ మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్ని తరుణ్ 5 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 5 ones 5 5s is 25. సో 4 into 5 is 20. సో తరుణ్ టోటల్గా మనకి 20 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇంకో మెథడ్ కూడా ఇక్కడ మనం సాల్వ్ చేయొచ్చు. ఎఫిషియన్సీ రేషియోస్ అనేది మనకి నంబర్ ఆఫ్ డేస్కి రెసిప్రోకల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో 4:5 వచ్చింది కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ అనేది మనకి 5:4 రేషియోలో అయింది. సో ఇక్కడ మనకి నయన్ అనే అతను 25 డేస్ వర్క్ చేశారు అంటే 5 into 5 అంటే 25 వస్తుంది కదా. సో తరుణ్కి 5 into 4 చేస్తే 20. సో తరుణ్కి 20 డేస్ టైం పడుతుంది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది ఇక్కడ కూడా. నెక్స్ట్,
Find the number of sides in a regular polygon if its each interior angle is 165 degree. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అనేది 165 డిగ్రీ అని ఇచ్చారు. నంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది మనకి సమ్ 180 డిగ్రీ అవ్వాలి. సో ఇంటీరియర్ యాంగిల్ 165 అని ఇచ్చారు కదా, 180 అవ్వాలంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉండాలి, 15 డిగ్రీస్ ఉండాలి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్. సో 360 డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే 15 కదా, సో డివైడెడ్ బై 15 చేయాలి. 15 వన్స్ 15 2s 30, 15 4s 60. సో నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి మనకి 24 ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 2 pipes X and Y can fill a cistern in 21 hours and 24 hours respectively. The pipes are opened simultaneously and it is found that due to leakage in the bottom, it takes 48 minutes more to fill the cistern. When the cistern is full, in how much time will the leak empty if no pipe is open that time? సో ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది అని చెప్పి అనుకుంటే ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఓన్లీ ఎక్స్ పైప్కేమో 21 hours టైం తీసుకుంటుంది. అదే ఓన్లీ వై పైప్ అయితే మనకి 24 hours సిస్టర్ని ఈ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనము యూజువల్ టైం కన్నా అంటే 2 ట్యాప్స్ని ఆన్ చేస్తే యూజువల్గా పట్టే టైం కన్నా 48 minutes అనేది ఎక్స్ట్రా టైం పడుతుంది. బికాస్ ఈ ట్యాంక్కి బాటంలో లీకేజ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్యాంక్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఈ 2 ట్యాప్స్ని క్లోజ్ చేసేసినాక ఇప్పుడు ఈ లీకేజ్ మూలాన ఈ ట్యాంక్ ఎంటీ అవడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఎక్స్ ట్యాప్ మనకి 21 hours కంప్లీట్గా ఫిల్ చేస్తుంది కదా, వై ట్యాప్ ఏమో 24 hours. ఎల్సిఎం తీసుకుంటే 7 × 3 = 21. ఇక్కడ 8 × 3, 3 ఆల్రెడీ ఉంది కాబట్టి 8తో మల్టిప్లై చేస్తే టోటల్ ఎల్సిఎం మనకి 7 × 3 = 21, 21 × 8 = 168. సో 21 × 8 చేస్తే 168 వస్తుంది, 24 × 7 చేస్తే 168 వస్తుంది. ఎల్సిఎం అనేది మనకి 168 అని చెప్పిచ్చారు. అండ్ ఎఫిషియన్సీ 8 + 7 = 15. 168 డివైడెడ్ బై 15 చేస్తే ఇక్కడ 21 hours and 24 hours ఉంది కదా, మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60 చేస్తే 15 ones 15 4s = 60. సో 4 8s 32, 4 6 24 + 3 = 27, 4 1s 4 + 2 = 6. సో 672 minutes వస్తుంది. ఇది మనకి యూజువల్గా పట్టే టైం 2 ట్యాప్స్ ఆన్ చేస్తే. నవ్ ఇక్కడ మనకి 48 minutes ఎక్స్ట్రా పడుతుంది అన్నారు కదా, సో ఈ 48 minutes యాడ్ చేస్తే టోటల్ మనకి 10 2 6 + 1 = 7, 720 minutes అనేది ఇప్పుడు తీసుకుంటున్న టైం. సో ఈ 720 minutesని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేస్తే 6 1s and 6 2s 12 hours టైం అనేది పడుతుంది. సో చూడండి ఇప్పుడు టోటల్ 168 కదా, సో ఈ 168 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 hours టైం పడుతుంది అనమాట. ఎఫిషియన్సీ రేషియోస్ ఎక్స్దేమో 8, వైదేమో 7. సో ఇక్కడ లీకేజ్ ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి లీక్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. మైనస్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఇప్పుడు 12 ones = 12, క్యారీ 4, 12 4s = 48. సో 14 = 8 + 7 అంటే 15 మైనస్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనము 15 మైనస్ ఆఫ్ ఎక్స్ అనేది 14కి ఈక్వల్ అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి, 1 ఉండాలి కదా. సో మనల్ని అడుగుతుంది ఈ సిస్టాన్ని కంప్లీట్గా ఎంప్టీ చేయడానికి పైప్ ఈ లీకేజ్కి ఎంత టైం పడుతుంది అని. లీకేజ్ ఎఫిషియన్సీ 1 అని ఉంది, 168 అనేది సిస్టమ్ కెపాసిటీ అయితే 168 డివైడెడ్ బై 1 చేస్తే 168 hours అనేది లీకేజ్కి పడుతుందన్నమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the pair of equation 3x - 5y = 7 and -6x + 10y = 7 have. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఈ ఈక్వేషన్స్కి ఏ సొల్యూషన్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే ఏంటి, నో సొల్యూషన్ అంటే ఏందో తెలుసుకుందాం. a1 డివైడెడ్ బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 డివైడెడ్ బై b2 అంటే ఇక్కడ 2 లైన్స్ అనేవి మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి 1 పాయింట్ ఉంటుంది కదా, సో ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ, అండ్ దట్ టు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో యూనిక్ సొల్యూషన్ అన్నా లేదా 1 సొల్యూషన్ అన్నా ఒకటే అనమాట. నెక్స్ట్, a1 డివైడెడ్ బై a2 = b1 డివైడెడ్ బై b2 = c1 డివైడెడ్ బై c2 అంటే ఇక్కడ మనకి లైన్స్ అనేవి కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అంటే 1 లైన్ ఇలా ఉంటే
సేమ్ ఈ లైన్ మీద ఇంకో లైన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఓన్లీ వన్ సొల్యూషన్ కదా వచ్చింది. సో ఇలా కోయిన్సైడ్ అవటం వలన చాలా సొల్యూషన్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ కండిషన్ అనమాట. నెక్స్ట్ సొల్యూషన్స్ కండిషన్. నెక్స్ట్ a1 డివైడెడ్ బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 డివైడెడ్ బై b2 దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 డివైడెడ్ బై c2 అంటే ఇక్కడ లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నాయంటే ఇలా ఉంటాయి అనమాట. సో ఇలా ఉండటం వలన ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది ఉండదు. సో నో సొల్యూషన్. సో చూడండి ఇక్కడ యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్ట్ అవుతుంటే వన్ సొల్యూషన్, కోయిన్సైడ్ అవుతుంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ ఉండదు కదా, సో నో సొల్యూషన్. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం a1 డివైడెడ్ బై a2 ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే a అంటే 3 కదా, సో 3 డివైడెడ్ బై a2 అంటే -6 ఈక్వల్ టు b1 అంటే -5 డివైడెడ్ బై b2 అంటే 10 ఈక్వల్ టు c1 అంటే 7, c2 అంటే అగైన్ 7. సో 3 1s 3 2s 5 1s 5 2 -1/2 ఈక్వల్ టు -1/2 దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 7/7 చేస్తే 1 వస్తుంది. సో ఈ ఈక్వేషన్ మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్కి ఈక్వల్గా ఉంది కదా. సో ఇక్కడ మనకి నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ కాబట్టి నో సొల్యూషన్ ఉంటుంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో ఏది ప్రైమ్ నెంబరో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 373 ఉంది కదా, 373 అంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 400కి దగ్గరగా ఉంది. సో 400 అంటే 20 స్క్వేర్ కాబట్టి 20 బిలో ఉన్న ఆల్ ప్రైమ్ నెంబర్స్ని రాసుకొని మనం ఫస్ట్ ఆ నంబర్స్ అనేవి 373ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయాలన్నమాట. సో 20 బిలో అంటే 2 3 5 7 11 13 17 అండ్ 19. సో ఇన్ని నంబర్స్ అనేది మనకి 20 బిలో ఉన్న ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి. సో మనకి 2తో డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3కి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ లేదు కదా, సో 3తో కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ మనకి 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 5 కూడా డివైడ్ చేయలేదు 373ని. నెక్స్ట్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదంటే 7 5s 35 కదా, క్యారీ 2. సో మనకి 373 7 కూడా డివైడ్ చేయట్లేదు. 11 3s 33 క్యారీ 4 43 వస్తుంది. సో 11 కూడా మనకి డివైడ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ 13 2s ఈస్ 26. సో ఇక్కడ క్యారీ 11 ఉంటుంది. 113లో మనకి డివైడ్ అవ్వదు కాబట్టి 13 కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 17 2s ఈస్ 34 క్యారీ 3. సో ఇక్కడ మనకి 17 కూడా 373ని డివైడ్ చేయలేదు. నెక్స్ట్ 19 1s 19 రిమైనింగ్ మనకి 18 ఉంటుంది. 183 కూడా మనకి 19తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 19 కూడా డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ని ప్రైమ్ నెంబర్స్ మనకి 373తో డివైడ్ కావట్లేదు కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్ అనేది 373నే అయింది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో కొన్ని సెట్స్లో మనకి ఈ 373 అనేది థర్డ్ ఆప్షన్లో కానీ ఫోర్త్ ఆప్షన్లో కానీ ఇస్తున్నారు కాబట్టి ఇచ్చిన అన్ని వాల్యూస్ని మనం చెక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏ రెక్టాంగిల్ విత్ పెరిమీటర్ 50 cm has its sides in the ratio 1:4. What is the perimeter of a square whose area is the same as that of rectangle? సో రెక్టాంగిల్ పెరిమీటర్ 50 cm అని ఇచ్చారు. ఈ రెక్టాంగిల్ సైడ్ రేషియో అనేది 1:4 రేషియోలో ఉంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది స్క్వేర్ ఏరియాకి ఈక్వల్ అని చెప్పారు. సో ఫస్ట్ సైడ్ రేషియో రెక్టాంగిల్ లెంత్ ఈస్ టు బ్రెడ్త్ అంటే లెంత్ 4x అయితే బ్రెడ్త్ అనేది 1x అయింది. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నారు. పెరిమీటర్ ఫార్ములా ఇస్ 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. ఈ వాల్యూ 50 cm అని ఇచ్చారు. లెంత్ అంటే 4x ప్లస్ బ్రెడ్త్ దట్ ఈస్ x చేస్తే 5x వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 50. 5 1s 5 10s ఇస్ 50. 2 1s 2 5s 10. సో మనకి x వాల్యూ ఇక్కడ 5 వస్తుంది. లెంత్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమైంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో లెంత్ అంటే 4x అండ్ బ్రెడ్త్ అంటే x. సో 4x స్క్వేర్ 4 × 25 x 5 × 5 అంటే 25 కదా. సో 4 × 25 అంటే 100. ఈ వాల్యూ అనేది మనకి రెక్టాంగిల్ ఏరియా వచ్చింది. స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ వాల్యూ మనకి రెక్టాంగిల్ ఏరియాకి ఈక్వల్ అయితే ఏ వాల్యూ ఎంత అయింది 10 అయింది. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. సో 4 times ఆఫ్ ఏ అనేది ఎంత, 4 × 10 ఈస్ 40. సో 40 cm అనేది స్క్వేర్ పెరిమీటర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్
అని చెప్పి మనకి ఒక వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ 9/10 హ్యాజ్ ఇట్ ఈస్ రాసుకొని డివైడెడ్ బై ఇక్కడ బ్రాకెట్ వాల్యూ సాల్వ్ చేస్తే డినామినేటర్ మనకి ఎల్సిఎం ఏమొచ్చింది 5 and 10కి 10 వస్తుంది. సో 4 × 2 ఈజ్ 8. 8 + 1 అంటే 9. 9 డివైడెడ్ బై 9/10 అంటే 9/10. ఇక్కడ సైన్ని చేంజ్ చేసుకుంటే డివిజన్లో నుంచి మల్టిప్లికేషన్లోకి తెచ్చుకుంటే ఈ వాల్యూ రెసిప్రోకల్ అయింది అనమాట. 9/10 కాస్త 10/9 అయింది. సో ఇప్పుడు 9 9 అండ్ 10 10 క్యాన్సిల్ అయిపోతే వాల్యూ మనకి 1 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సబ్ట్రాక్టింగ్ 90% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వివాలెంట్ టు మల్టిప్లయింగ్ ఎక్స్ బై. సో 90% ఆఫ్ ఎక్స్ని ఎక్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు వచ్చే వాల్యూ అనేది మనకి ఎక్స్లో ఎంత మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 100% అనేది మనం ఎక్స్ అనుకుంటే అంటే 100 ఉంది అని అనుకుంటే ఇందులో 90% అంటే 90 కదా. 90ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 10 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ అంటే 100 తీసుకున్నాం కదా. 100లో మనం ఎంత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, మనము 0.1 మల్టిప్లై చేస్తే మనకి 10 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 0.1 ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్కీపర్ మార్క్ ఆన్ ఆర్టికల్ విచ్ కాస్ట్స్ హిమ్ 153 rupees టు గెయిన్ 20% ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. సో షాప్కీపర్ 15% డిస్కౌంట్ ఇచ్చినాక అతనికి 20% గెయిన్ రావాలి. సో కాస్ట్ ప్రైస్ అనేది మనకి 153 అని ఇచ్చారు. సో మనకి ఆ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వచ్చేసి 100 మైనస్ ఆఫ్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో ఈ ఫార్ములా అనేది మనకి కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్కి రిలేటెడ్ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ 153 అన్నారు కదా, మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. 100 మైనస్ డిస్కౌంట్. సో 100లో మనము 15% డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ మనకి 85% ఉంటుంది. డివైడెడ్ బై ప్రాఫిట్ అనేది 20% రావాలంటే 100 + 20 ఈజ్ 120. 17 5s ఈజ్ 85. 17 9s ఈజ్ 153. 5 1s 5 2s 10. 5 4s 20. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 × 9. 24 × 9 అంటే 216 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఏ ఉమెన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 85,000 at a rate of 7.12% per annum simple interest for 4 years. Find the amount that she will receive after 4 years. సో ఉమెన్ 85,000ని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తుంటే 4 years తర్వాత ఆమెకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 కదా. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 85,000. సో ఈ 85,000 4 years తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7/1/2 అన్నారు. సో 2 7s 14 + 1 ఈజ్ 15. 15/2 డివైడెడ్ బై 100 చేయాలి. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుందాం. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 2 1s 2 2s ఈజ్ 14. సో 850 × 15 × 2 అంటే 30 చేస్తే 3 5s ఈజ్ 15. 3 8s 24 + 1 ఈజ్ 25. ఈ 2 zeros తీసుకుంటే 25,500 అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనల్ని అడుగుతుంది అమౌంట్ కాబట్టి 85,000కి 25,500 యాడ్ చేస్తే మనకి 1,10,500 అనేది అమౌంట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h crosses a pole in 5 seconds, then the length of the train is. సో ఒక ట్రైన్ పోల్ని 5 secondsలో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే 90 స్పీడ్తో మనకి ట్రైన్ లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో మనం ట్రైన్ లెంత్ అనేది డిస్టెన్స్ అని తీసుకుంటే స్పీడ్ 90 km/h అని అన్నారు. సో మనకి లెంత్ అనేది మీటర్స్లో కావాలి కాబట్టి స్పీడ్ని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18 చేయాలి. ఇంటూ టైం 5 seconds అని ఇచ్చారు. సో ఇంటూ 5. 18 1s 18 5s ఈజ్ 90. 5 × 5 25. 25 × 5 ఈజ్ 125 meters అనేది ట్రైన్ లెంత్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సో మనల్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. 2 3 5 7 11 13 17 19 23 అండ్ 29 ఇవి ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తే 2 + 3 ఈజ్ 5. 5 + 5 అంటే ఇక్కడ మనకి 10 వస్తుంది. నెక్స్ట్ 13 + 17 అంటే 30 వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 7 ఉంది ఇక్కడ. 7 + 23 చేస్తే 30 వస్తుంది. సో ఇక్కడ
ఫస్ట్ 10 వచ్చింది, నెక్స్ట్ 30, నెక్స్ట్ 30 యాడ్ చేయాలి. ఇప్పుడు 19 ప్లస్ 11, 11 ప్లస్ 19 అంటే సేమ్ 30. సో 30 ప్లస్ 30 60, 60 ప్లస్ 30 90, 90 ప్లస్ 10 అంటే 100. ఈ 100కి 29 యాడ్ చేస్తే టోటల్ మనకి 129 అని వస్తుంది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ డివైడెడ్ బై, ఇక్కడ టోటల్ ఎన్ని నెంబర్స్ అన్నారు, 10 నెంబర్స్ అన్నారు. సో డివైడ్ బై 10 చేస్తే యావరేజ్ మనకి 12.9 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 10,000x ఈజ్ ఈక్వల్ టు 9982 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 18 స్క్వేర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో మనని ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10000x ఈజ్ ఈక్వల్ టు 9982 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 18 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే 9982కి 18 యాడ్ చేస్తే మనకి 10000 వస్తుంది. ఇంటూ ఇప్పుడు 9982లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే అంటే అప్పుడు మనకి 9964 వస్తుంది. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎక్స్ వాల్యూ ఈజ్ 9964. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనము ఇంటూ ఎక్స్ చేసినప్పుడు ఈ 10,000 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మైనస్ చేసేటప్పుడు 9982లో నుంచి 18 మైనస్ చేస్తున్నాం అంటే ఇక్కడ 12లో నుంచి 8 మైనస్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 4 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అని చెప్పి కూడా మార్క్ చేయొచ్చు. నెక్స్ట్, Rambabu is walking at a uniform speed and he covered a distance of 25 meters in 5 seconds. How much distance can he cover in 3 seconds? సో 25 మీటర్స్ని 5 సెకండ్స్లో కవర్ చేస్తే 3 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాడో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 25 మీటర్స్ 5 సెకండ్స్లో కవర్ చేస్తే 3 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఇంటూ 5 ఈజ్ 25. సో 5 ఇంటూ 3 ఈజ్ 15 మీటర్స్ డిస్టెన్స్ని అతను ట్రావెల్ చేస్తున్నాడు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Simmy's mother made 8 liters 785 ml of soup for the party. If the soup was distributed equally among 35 people, how much soup was given to each person? సో ఇక్కడ 8 లీటర్స్ 785 ml సూప్ని తయారు చేస్తే ఈ సూప్ని 35 పీపుల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ పర్సన్కి ఎంత సూప్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 లీటర్ అనేది మనకి 1000 mlకి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడ 8 లీటర్స్ అన్నారు. 8 లీటర్స్ అంటే 8000 ml ప్లస్ 785 ml అన్నారు. సో టోటల్ మనకి 8785 ml వస్తుంది. ఈ టోటల్ సూప్ని 35 పీపుల్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారన్నారు. సో డివైడ్ బై 35 చేస్తే 7 5 ఈజ్ 35, 7 1 7, 7 2s 14, క్యారీ 3, 7 5s 35, అగైన్ 3, 7 5s 35, 5 1s 5, 5 25 ఈజ్ 125, 5 1s ఈజ్ 5. సో ఇక్కడ మనకి 251 ml ఆఫ్ సూప్ అనేది ఈచ్ పర్సన్కి వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు పాస్ ఎన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ 780 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్. Sonal got 728 marks and was declared failed by 5%. What is the maximum marks a student can score in an examination? సో ఇక ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలంటే స్టూడెంట్కి 780 మార్క్స్ రావాలి టోటల్ మార్క్స్లో నుంచి. ఇప్పుడు సోనల్కి 728 మార్క్స్ వచ్చింది. సో ఈ 728 మార్క్స్ రావటం వలన ఆమె ఫెయిల్ అయిపోయింది, 5% మార్క్స్తో ఫెయిల్ అయిపోయింది. సో మ్యాక్సిమం మార్క్స్ స్టూడెంట్ ఎంత స్కోర్ చేయగలుగుతాడో ఆ ఎగ్జామ్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ 780 మార్క్స్ అండ్ 728 మార్క్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 780 మైనస్ ఆఫ్ 728 చేస్తే మనకి 52 మార్క్స్ వస్తుంది. సో సోనల్ ఈ 52 మార్క్సే కదా లెస్ స్కోర్ చేసింది, అందుకని ఆమె ఫెయిల్ అయింది. సో ఈ 52 మార్క్స్ అనేవి మనకి 5%తో ఫెయిల్ అయింది అన్నారు. సో 5%కి ఈక్వల్ అయితే మనల్ని 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 5 1s 5 10s 50, 2 రిమైనింగ్ ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 4s is 20. సో 10.4 ఇంటూ 100 అంటే 1040 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ 40:35 ఈక్వల్ టు 35:k ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k-1 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 35 ఇంటూ 35 అనేది 40 ఇంటూ కేకి ఈక్వల్గా ఉండిద్ది. సో 35 ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ కే. 5 8s 40, 5 7s 35, 7 5s is 35, 7 3s 21 plus 3 is 24,
245/8 అనేది మనకి k వాల్యూ వచ్చింది. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది k-1 కాబట్టి -1 తీసుకుంటే 245లో నుంచి 8 మైనస్ చేసి డివైడెడ్ బై 8. సో 245లో నుంచి 8 మైనస్ చేస్తే మనకి 237 వస్తుంది డివైడెడ్ బై 8. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, the sum of ages of Amit and Amita is 15 years more than the sum of ages of Amita and Amrita. How many years younger is Amrita as compared to Amit? సో ఇక్కడ అమిత్ అండ్ అమిత ఏజ్ అనేది అమిత అండ్ అమృత ఏజ్ కన్నా 15 ఇయర్స్ ఎక్కువ ఉంది. సో మనల్ని అడుగుతుంది అమృత అమిత్ కన్నా ఎంత యంగర్ అని చెప్పి, సో ఎంత చిన్నది అని చెప్పి. సో అమిత్ని మనం ఏఎం అని తీసుకుందాము, అమితాని ఏఏ అని చెప్పి తీసుకుందాం. సో వీళ్ళిద్దరు ఏజ్ అనేది మనకి అమిత అంటే ఏఏ ప్లస్ అమృత అంటే ఏఆర్ అని తీసుకుందాం. వీళ్ళిద్దరు ఏజ్ కన్నా 15 ఇయర్స్ ఎక్కువ ఉంది అన్నారు. సో ఈ ఏజ్లో నుంచి ఈ ఏజ్ మైనస్ చేస్తే మనకు టోటల్ 15 ఇయర్స్ వస్తుంది. సో ఇప్పుడు ప్లస్ ఏఏ అండ్ మైనస్ ఏఏ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అప్పుడు అమిత్ మైనస్ ఆఫ్ అమృత ఏజ్ డిఫరెన్స్ మనకి 15 ఇయర్స్ ఉంటుంది. సో హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ అమిత కంపేర్ టు అమిత్ అన్నారు. ఇక్కడ అమృత ఏజ్ ఉంది, అమిత్ ఏజ్ ఉంది. సో డిఫరెన్స్ అనేది 15 ఇయర్స్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద బ్రేకప్ ఆఫ్ ద పర్సంటేజ్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఏ ఇన్ ఎగ్జామ్. సో ఈ పై చార్ట్ అనేది స్టూడెంట్ ఏ మార్క్స్ని చూపిస్తుంది అనమాట ఒక ఎగ్జామ్లో. సో ఇఫ్ ద టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఎ స్టూడెంట్ ఏ ఆర్ 260, then what are the total marks scored by the student in physics and English in the exam? సో ఇక్కడ టోటల్ మార్క్స్ ఇచ్చారు స్టూడెంట్ది, అయితే టోటల్ మార్క్స్ అనేది మనకి 260కి ఈక్వల్ అయితే ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్లో ఎంత మార్క్స్ వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ టోటల్ ఎంత పర్సంటేజ్ ఉంది, 50% ఉంది. 15 + 45 అంటే 40, 40 + 10 అంటే 50. టోటల్ మనకి 100% అనేది 260 మార్క్స్ని రిప్రజెంట్ చేస్తుంటే ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్కి ఎంత పర్సంటేజ్ ఉంది, ఫిజిక్స్ అంటే గ్రీన్, ఇంగ్లీష్ అంటే ఎల్లో. సో 25 + 10 అంటే 35. 35% అంటే ఎంత మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ క్యాన్సిల్, 5 7s 35, 5 2s 10, E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో E0 క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 13s is 26. 13 × 7 అంటే 91. సో మనకి ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్లో 91 మార్క్స్ వచ్చినాయి అనమాట స్టూడెంట్కి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్ విత్ సైడ్ ఆఫ్ లెంత్ 6 cm. సో ఇప్పుడు ఒక రెగ్యులర్ హెక్సాగాన్ని తీసుకుంటే ఇక్కడ ఈచ్ సైడ్ అనేది మనకి 6 cm అని ఇచ్చారు. సో ఇప్పుడు హెక్సాగాన్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తే, సో ఇలాగా 6 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయి ఉంటుంది. సో మనని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, 6 ఇంటూ ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ √3/4 A² అయింది. సో 6 ఇంటూ √3/4 ఇంటూ A² అంటే లెంత్ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి 6 ఇంటూ 6 చేయాలి. సో 2 3s is 6, 2 2s 4, అగైన్ 2 1s 2 3s, 3 ఇంటూ 3 అంటే 9, 9 6 is 54, √3 is area of hexagon. Option B is our answer. Next, evaluate the given expression. సో ఇక్కడ మనని ఇవాల్యుయేట్ చేయమన్నారు. 6 ఇంటూ 6 అంటే 36 కదా. సో 6 + 36 -6, -6 + 6 క్యాన్సిల్ అయిపోయి మనకి 36 అనేది ఆన్సర్ అయింది. ఆప్షన్ ఏ. secant square A plus cosecant square A minus of 1 plus tan square A minus cot square A is equal to. సో ఇక్కడ secant square A cosecant square A -1 అంటే cosecant square A minus of cot square A అనేది మనకి 1 కదా. సో ఇక్కడ cosecant square A -1 అంటే ఈ వాల్యూ cot square A కి ఈక్వల్ అయింది. ప్లస్ 1 + tan square A అంటే secant square A minus tan square A అనేది మనకి 1 అయింది. సో 1 + tan square A అంటే secant square A మైనస్ ఆఫ్ cot square A. సో ప్లస్ cot square A మైనస్ cot square A క్యాన్సిల్ అయిపోయి 2 times ఆఫ్ secant square A అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద గ్రేటెస్ట్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ నంబర్స్. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ అనేది గ్రేటెస్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4 అంటే 2² అనేది 4 అయింది కదా, హోల్ రేస్ టు 50. నెక్స్ట్ 2 power 100.
16 అంటే 2 power 4 రాసుకోవచ్చు కదా, ఇంటూ 25. సో ఇప్పుడు మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనేది ఏ పవర్ ఎంఎన్ అవుతుంది అనమాట. సో 2 × 50 అంటే 100 కదా, 2 power 100 అగైన్ 2 power 100 ఉంది. ఇక్కడ 2 power 4 × 25 అంటే 100. సో ఇక్కడ ఆల్ వాల్యూస్ మనకి 2 power 100 వచ్చింది కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ వాట్ డ్యూరేషన్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఎట్ 20% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్. సో ఒక సమ్ ఆఫ్ మనీ అనేది డబల్ అవడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అని ఇచ్చారు. ఇయర్స్ ఎన్ని ఇయర్స్ పట్టిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 100 అనేది సమ్ అనుకుంటే డబల్ అయితే మనకి 200 అవుతుంది కదా. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎంత యాడ్ అయింది, 100 యాడ్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 20% అని ఇచ్చారు. సో 20 డివైడెడ్ బై 100 ఈజ్ 5. సో 5 ఇయర్స్లో మనకి సమ్ అనేది డబల్ అయింది అనమాట. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. సో ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంతో వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది 100 వచ్చింది కాబట్టి డివైడెడ్ బై రేట్ చేసాం, అప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది 5 వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.